హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టర్మ్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. దాన్ని మనము ఆన్ బోర్డింగ్ అనేసి అంటుంటాము. సో బేసికల్గా జనరల్గా చెప్పాలి అంటే ఎవరైనా ఫ్రెషర్ అంటే ఫ్రెష్గా ఒక కంపెనీ, ఒక ఐటీ కంపెనీలో లేకపోతే ఒక ఐటీ ఇండస్ట్రీ, కార్పొరేట్ కంపెనీస్ ఇలా అంటూ ఉంటాం కదా, వీటిల్లో జాయిన్ అవుతున్నప్పుడు ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఎంత టెన్షన్ అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఎగ్జామ్ రాసేటప్పటికంటే ఇంటర్వ్యూ హెచ్ఆర్ రౌండ్ అటెంప్ట్ అయ్యే కంటే దీంట్లో ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లైవ్గా చాలామందిని కలవబోతున్నాం. అసలు ఫస్ట్ డే ఓకే, మనకి ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చు, దాన్ని బట్టి మనం ఎగ్జామ్ రాసాం, లేకపోతే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చు. లైక్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి వీటన్నిటిలో కూడా లైక్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, లేకపోతే ఏదో ఒకటి మైండ్లో పెట్టుకుని ఎంత సీరియస్గా రాస్తున్నా కూడా ఒక క్యాజువల్గా ఒక ఫ్రీనెస్ అనేది ఉంటుంది. కాకపోతే మనము అంత సెలెక్ట్ అయ్యాక అంత మన చేతుల్లో ఉండాక ఫస్ట్ డే వెళ్ళాలి అంటే అదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్లా ఉంటుంది కదా. సో అసలు చాలామంది అనుకుంటుంటారు అంటే లైక్ వెళ్ళగానే అసలు ఏం చేస్తారు, ఏముంటుంది, వెళ్ళి స్ట్రైట్గా మన డెస్క్ దగ్గర కూర్చోవాలా, లేకపోతే అసలు ఎక్కడుంటుంది మనది, ఎవరైనా వచ్చి మనం తీసుకెళ్తారా, అసలు ఎలా ఉంటుంది వెల్కమింగ్ అనేసి చాలామందికి ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది. సో దాని అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తాను చూడండి. సో ఆన్ బోర్డింగ్ అనేసి చెప్పాను కదా, బేసికల్గా ఈ ఆన్ బోర్డింగ్ అనేది మనం ఒక ఫ్రెష్గా ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు లైక్ ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ 7 days అనుకోవచ్చు. కొన్ని కంపెనీస్ 5 days చేస్తారు, కొన్ని కంపెనీస్ 1 to 2 weeks చేస్తారు. సో ఇలా ఆ ఫస్ట్ వీక్ జరిగే ప్రాసెస్ని మనము ఆన్ బోర్డింగ్ అనేసి అంటుంటాం. సో జనరల్గా ఎవరైనా అడిగినా కూడా లైక్ ఏం చేస్తున్నావు, వర్క్ నిన్న మనని జాయిన్ అయినట్టున్నావు అంటే ప్రజెంట్ ఆన్ బోర్డింగ్లో నడుస్తుంది భయ్యా అనేసి చెప్తూ ఉంటారు. సో దాన్ని మనము ఆన్ బోర్డింగ్ అనేసి అంటుంటాం అనమాట. సో జనరల్లీ 1 week సెషన్ అనేసి అనుకోవచ్చు. సో దీంట్లో మనకి స్టెప్స్ అసలు ఏమేం చేస్తారు అంటే ముందుగా అయితే మనకి లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేసి వినే ఉంటారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈ 1 week ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. లేదంటే ఆఫర్ లెటర్ సైనింగ్ అనేది మళ్ళీ మనం చేయాలి, ఆఫర్ లెటర్ సైన్. సో అది కూడా ఈ ప్రాసెస్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత ట్రైనింగ్ సెషన్స్ అనేసి అంటుంటాము. లైక్ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, లైక్ VPN, అవుట్లుక్ ఇలాంటి టూల్స్ని బేసిక్ ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుందన్నమాట ఈ ట్రైనింగ్ సెషన్లో. అండ్ అలాగే ఐడి క్రియేషన్ అనమాట, అంటే ఈమెయిల్స్ కానివ్వండి, కార్డ్స్ యాక్సెస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఈ సెషన్లోనే అంటే ఈ ప్రాసెస్లోనే మనకు జరుపుతూ ఉంటారు. అండ్ దాని తర్వాత లైక్ మీటింగ్స్ అనేవి కూడా ఉండొచ్చు. అంటే లైక్ మేనేజర్ని, టీమ్ని కలవడానికి జస్ట్ చిన్న మీటింగ్ కూడా ఉండొచ్చు అనమాట. సో గుర్తుంది కదా. సో దీంట్లో స్టెప్స్ వచ్చేసరికి ఆఫర్ లెటర్ సైన్ కానివ్వండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, లేదంటే లైక్ ఐడి క్రియేషన్స్ అండ్ ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే అసలు ఎందుకు జరపాలి, నార్మల్గా ఉంటే అయిపోద్ది కదా అంటే మెయిన్గా లైక్ ఒక ఎంప్లాయీ అని మీరు ఉన్నారు, ఒక న్యూ ఎంప్లాయీ, మీరు ఆ ఆఫీస్లో ఆ కంపెనీలో లైక్ కంఫర్టబుల్గా స్మూత్గా మూవ్ అవ్వడానికి అండ్ అక్కడ కల్చర్ ఎన్విరాన్మెంట్ని అంతా కూడా లైక్ ఫాస్ట్గా అడాప్ట్ అవ్వడానికి అయితే ఈ ఆన్ బోర్డింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మీటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ మీటింగ్స్లోనే మీకు లైక్ అందరినీ కలిసే అవకాశం, అందరితో క్యాచప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ కూడా అంటే మనము ఎలా ఉండాలి అనేది కూడా ఉంటుంది. సో అవన్నీ ముందుగానే తెలుసుకొని వెళ్ళడం చాలా బెటర్ అన్నమాట. సో ఇదండి, మీకు అర్థమైంది కదా ఈ ఆన్ బోర్డింగ్ సెషన్ అంటే. లైక్ ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఒక న్యూ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వెల్కమ్ ప్రోగ్రామింగ్ లాగా అనమాట, అంటే వెల్కమ్ చెప్పడం లాగా ఉంటుంది ఈ 1 week అంతా కూడా. సో దాన్ని మనము ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేసి అంటుంటాం అనమాట. సో ఇక్కడ మనము ఈరోజు ఆన్ బోర్డింగ్ అనేసి తెలుసుకున్నాం. ఇలా మనకి ఐటీలో ఎంటర్ అయినప్పుడు చాలా డిఫరెంట్ టర్మ్స్ అనేవి మనల్ని చాలామంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి చెప్తున్నాను. సో మీకు ప్రతిదీ కూడా తెలుసుకుని వెళ్ళాలి, మీకు టోటల్ అవేర్నెస్తో ఒక ప్రో లాగా మీ న్యూ జాబ్ అనేది టేకప్ చేయాలి అంటే జస్ట్
పైథాన్ లైఫ్ని అయితే ఫాలో అప్ అవ్వండి. సో మీకు మేము ఫ్రీ కోర్సెస్, ఫ్రీ అవేర్నెస్, అదే కాకుండా ఇలాంటి లైక్ మెయిన్ బేసిక్ సింపుల్ టర్మ్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్గా అనేది చేస్తూ ఉంటాం. సో మీరు ఇలా అయితే సింపుల్ టర్మ్స్ తెలుసుకోవాలి అంటే తెలుసు కదా, పైథాన్ లైఫ్ అయితే ఫాలో అప్ చేసేయండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసరికి కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, 200 అవర్స్ ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అది హోల్ ప్యాకేజ్ ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి అంటున్నాం అండ్ 1999 అనేసి అంటున్నాం, చూసుకోండి. సో మీకు దీనికి సంబంధించిన సిలబస్ మెయిన్గా ఏంటి అండ్ ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అంటే జస్ట్ మీరు చేయాల్సింది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అయిపోతే చాలు, ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.